రాష్ట్రాలకు పైసలు కావాలన్నా పర్మిషన్లు కావాలన్నా అంత సెంటర్ సర్కారులతో పని. అందుకే ఇక ఆలస్యమైనా సరే 5 దినాలు ఢిల్లీలోనే ఉండి కొత్తగా సీట్లలో కూర్చున్న మంత్రులందరినీ కలిసి రాష్ట్రానికి ఏమేం కావాలో అడిగి అన్ని తీర్ల మాట ముచ్చట చేసి వచ్చిండట సీఎం రేవంత్ సారు. అటు ఢిల్లీ పెద్ద మనుషులతోని పార్టీ వ్యవహారాలు, ఇటు సెంటర్ సర్కారులతోని పైసల ముచ్చట్లు అన్నీ చూసుకొని మళ్ళా పట్నంలో దిగిండు. దిగిన వెంటనే వరంగల్ బాట పట్టిండు. మరి అక్కడేమేమి నడిచినాయో ఒకసారి చూసేద్దాం. ఢిల్లీకేంచి రాగానే గల్లీ బాట పట్టిండు సీఎం సారు. గదే జిల్లాల పొంటి తిరిగే ఇగురం చేస్తున్నాడు. తొలత వరంగల్ జిల్లా టూర్కే పోయిండు. సాయంపేట దగ్గర పట్లనే నడుస్తున్న టెక్స్టైల్ పార్క్ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయో పరిశీలన చేసిండు. మంత్రులు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. బట్టల పరిశ్రమలు పెట్టే జాగను ప్రత్యేకంగా గుర్తించి అభివృద్ధి చేస్తారట. అంతేకాదు భూములు ఇచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట. అటెనక అన్ని సవలతులతోని కడుతున్న సర్కారు దవాఖాన పనులు చూడనికే పోయిండు సారు. వెనక సిరికి ఆఫీసర్లతోనైతే గట్టిగానే నడిచినాయి మీటింగులు. హైదరాబాద్ పట్నంతోని సమానంగా వరంగల్ ను ఎలుగుల చేయాలి అన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు భూములు సేకరించాలని కూడా చెప్పిండట. అంతేకాదు మురికి కాలువలు అన్ని బయటికి కనిపించొద్దు, భూమిలోకేంచే పోయేటట్టు కట్టాలి, పైసలు ఎన్ని కావాలో లెక్కలేయరా అన్నట్టు చెప్పుకొచ్చిండట. వరంగల్ అభివృద్ధి మీద ప్రతి 20 దినాలకోసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష చేయాలని కూడా చెప్పిండట. ఇది ఇట్లుంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అందరూ ఉరుక్కుంటూ పోయినరు గాని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం పోలేదట. మర్యాదకు కూడా పోయి కలవలేదట. ఆఫీసర్లతో మీటింగులు పెడితే కూడా పోలేదట. పోని ఎగస్ పార్టీ ఎమ్మెల్యేనన్నా కాదాయే, చెయ్యి పార్టీ ఎమ్మెల్యేనే, మరి ఏంటికి పోలేదో ఏమో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఏమైతే గాని మొత్తానికి వరంగల్ అభివృద్ధి మీద సర్కారు వాళ్ళు అయితే గట్టిగా నజరేసినట్టున్నారు. మరి ఇక చూడాలి పనులు ఎట్లా పరుగులు పెడతాయో. నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైనట్టు కాకుండా నమ్మి గెలిపించిర్రు కాబట్టి పబ్లిక్ కొరకు పని చేయాలి అన్నట్టు చేస్తుర్రు ఇప్పుడు ఏపీ లీడర్లు. కూటమి సర్కార్ గద్దెనెక్కినాక కొత్త మంత్రులు ఎమ్మెల్యేలు సందు దొరికితే చాలు పబ్లిక్లో తిరుగుతుర్రు. ఆపత్తి సాపత్తి గట్టిగా అరుచుకుంటుర్రు. పబ్లిక్ కష్టాలు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటుర్రు. అట్లనే కొంతమంది సర్కార్ ఆఫీసులకు, దవాఖాన్లకు, గోదాములకు చెప్ప పెట్టకుండా చెక్కింగ్లకు పోతుర్రు. అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి మనం కూడా. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు అన్ని ఉల్టా పుల్టా పనులు చేసిండ్రని మైకుల ముంగటి చెప్పుడే కాదు, సీట్లే కూకున్న కొత్త మంత్రులు ఎమ్మెల్యేలు అటు ఇటు తిరుగుకుంటా చెకింగులు చేసుకుంటా పబ్లిక్ కు పూస ఉచ్చుతాండ్రు ఇప్పుడు. గట్లనేగా మంత్రి నాదెండ్ల మనోహర్ సారు కాకినాడ చుట్టుముట్టున్న రైస్ మిల్లులు, గోదాములల్లా చెకింగులు చేసి దొంగతనంగా బయటి దేశాలకు అమ్ముకుంటున్న కూపిన బియ్యం పట్టుకున్నాడు. అట్లనే పడవలల్లా బయటి దేశాలకు బియ్యం కొండపోయే జాగకు కూడా పోయిండు. అంత తిరిగి చూసిండు. ఎటు చూసినా రేషన్ బియ్యమే అనిపించినాయట సారుకు. సర్కారోళ్ళు పేదోళ్ల కొరకని రేషన్ బియ్యం సరఫరా చేస్తుంటే ఎగస్ పార్టీ లీడర్లు బయటి దేశాలకు అమ్ముకుంటారు అన్నట్టు గరమైండు సారు. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు యాంకరేజ్ పోర్ట్ లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈ రోజు యాంకరేజ్ పోర్ట్ లో నేనే ఆశ్చర్యపోయాను. అంతేకాదు గోదాములల్లా ఎన్ని బియ్యం ఉన్నాయని ఓ లెక్క పత్రం లేదట. అందుకే ఆఫీసర్ల మీద కూడా గరమైందట మంత్రి. పేదోళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నోళ్ళు ఎవ్వరైనా కేసులు పెట్టి లోపటేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కారు దవాఖాన్ల చెకింగులకు పోయిండు ఎమ్మెల్యే. ఎక్కడనైనా 50 మంచాలున్న దవాఖానాను 100 మంచాల దవాఖాన లెక్క అభివృద్ధి చేస్తారు. కానీ గిద్దలూరులో మాత్రం 50 మంచాలున్న దవాఖానను 40 మంచాలకు తగ్గించిర్రట. ఇది ఎక్కడి కథరో అని గరమైంది ఎమ్మెల్యే సారు. అటు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి మేడం అంగన్వాడీ బడికి పోయి పొలగాండ్లకు పాఠాలు చెప్పింది. అది వరకు మేడం అంగన్వాడీ టీచర్ లెక్క పనిచేసిందట. అంతేకాదు అంగన్వాడీ టీచర్ అమ్మ లెక్కనే అసోంటి చీరనే కట్టుకొని పోయిందట మేడం. వీళ్ళే కాదు సందు దొరికితే చాలు కొత్త మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలు పబ్లిక్ ల పతార పెంచుకునే యుగురం చేస్తున్నారు. పాత సర్కారులను ఇరుకున పెట్టే ముచ్చట్లు చెప్తున్నారు. ఓరక్కో పాలన చేసుకుంటేనే ఇంకో రోజు భక్తి శ్రద్ధలతోని దేవుళ్లకు పూజలు చేసిండు. వారాహి అమ్మవారి మాల ధరించి మాల మీదనే కార్యాలయాలకు పోతుండు. అధికారులతోని మాట్లాడుతుండు. పాలన సంగతి అట్లుంచుర్రి గాని సార్ కొండగట్ట అంజన్న గుళ్ళకు పూజలు చేసేందుకు పోయిండట. గదేందో అరుసుకొని వద్దాం పరి మనం కూడా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్లకు వచ్చినాక జోరు మీద సాగిస్తున్నాడు పాలన. డిప్యూటీ సీఎం అయినాక తొలత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు పవన్ అన్న. సారు వారాహి అమ్మవారి దీక్షలున్నాడు అనేటి ముచ్చట అందరికి అనుకున్నదే కదా. ఇక గా దీక్షలనే కొండగట్టు అంజన్న గుడికి పోయి పెద్ద పూజలు చేసిండు. అంజన్నకు మొక్కులు పెట్టుకున్నాడు. ఇటు సారు రాష్ట్రానికి వస్తుండని తెలవంగానే సార్ అభిమానులు అంజన్న గుడి కాడికి వచ్చారు. గిట్ట అభిమానం కొద్దిగా పూలు చల్లుకుంటా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. అయ్యవార్లు సుత సార్లు నిలబెట్టి పూజలు చేసి సారుకు దీవెనార్థులు అందించారు. ఇక గంతమందిని చూడంగానే పవన్ అన్నకు కూడా మస్తు సంబరం అనిపించినట్టున్నది. అందుకనే మైకుల ముంగట మాట్లాడుకుంటా వచ్చిన పబ్లిక్ ను మస్తు ఖుషి చేసిండు పవన్ అన్న. భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు. జై తెలంగాణ, జై హింద్. గిట్ట తొలతనే జై తెలంగాణ అనుకుంటా సార్ ముచ్చట్లు సాల్ చేసిండు. ఆడా ఉంటా ఈడా ఉంటా, రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కండ్లాస్ వంటి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పవన్ కళ్యాణ్ సారు. గిట్ట ఏపీ రాష్ట్రానికి రెండో సీఎం అయినాక తొలత తెలంగాణకు వచ్చి అక్కడ వాళ్ళ చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట్లు చెప్పిండు సారు. ఇక ఇప్పుడు సార్ ముచ్చట్లు విన్నాక ముందట గిలాస పార్టీని తెలంగాణలో కూడా లేపేటట్టే ఉన్నాడు అనుకుంటున్నారట చాలా మంది దానక. ఏదైతే గాని సారు తారీఖే అలాగుంటది పోండ్రి. అగ్గో పీటీ సార్ వచ్చిండ్రా, ఇలా ఈప్ సాఫ్ చేస్తాడు. వాము ఇలా ఆటలు ఆడుకుంటే పొద్దంతా గ్రౌండ్లోనే ఉరికిస్తాడు, కాకుంటే కారాకులు ఊకిస్తాడు. అమ్మ బెల్లు మోగింది, పీటీ సార్ పీరియడ్ వచ్చింది. ఎన్ని రౌండ్లు ఉరికిస్తాడో ఏమో. ఇలా సార్ బళ్ళెకు రాకుంటే ఎంత బాగుండు అని అనుకునేటోళ్ళట. గా బళ్ళె ఆడించేటి పీటీ సార్ను చూడంగానే బళ్ళె చదువుకునేటి పొల్లగాళ్ళు. కానీ చదువులు అయిపోయినాక పెద్దోళ్ళు అయినాక గదే పీటీ సార్ను ఇప్పుడు ఏం చేసిర్రంటే ఒక ఆయన నడుచుకుంటూ వస్తుంటే చుట్టూన్నోళ్ళంతా పూలు చల్లుతున్నారు. చూస్తుంటే ఈసారి ఎవరో పెద్ద లీడరే ఉన్నట్టుంది కదా. ఊళ్ళకి వస్తుండని తెలవంగానే ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. సార్కు పూల పాన్పు పరిశీలు అనుకున్నారు. ఈయన లీడర్ కాదు, మామూలు బడిపంతులు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఉన్న పెద్ద బల్లె ఆటలాడించేటి పీటీ సారు. పేరు హనుమంతరావు. ఏండ్ల కమానంకించి ఇక్కడనే పని చేస్తుండట. నడమ అక్కడక్కడ పని చేసినా మళ్ళా ఇక్కడికే బదిలీ అయ్యి వచ్చేటోడట. అట్ట ఇప్పుడు సారు పదవీ కాలం ఓడిసిపోవుడుతో రిటైర్డ్ అవుతుండ. అందుకనే తొలతకించి సార్ తన ఆటలు ఆడుకున్నోళ్ళు ఆటలు నేర్చుకున్నోళ్ళు అందరికి కూడి ఇగో ఇట్ట సార్ను ఊరేగించుకుంటా మస్తు సంబరంగా సాగనంపేరు. గిట్ట సార్ను బండి మీద ఎక్కించి తాళ్లు పట్టుకుని దేవుని రథం గుంజినట్టే గుంజుతున్నారు. ఇంకొంతమంది బస్తాల కొద్దిగా పూలు తెచ్చి సార్ మీద చల్లుకుంటా సార్కు పూల పాన్పు పరిశీలు. గీ అక్కకు సార్ ఆడికించి పోతున్నానగానే దుఃఖం ఆగలేదట్టుంది పాపం. అందుకనే చూడోలి ఎట్ట దుఃఖటిల్తున్నదో. ఇదిట్టుంటే గీ సార్ తన ఆటలు నేర్చుకున్నోళ్ళు చాలా మంది పెద్దోళ్ళు అయ్యారట. ఆటలు ఆడినోళ్ళ లెక్కల్లో నౌకర్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. సార్ తన ఆటలు నేర్చుకున్న వాళ్ళ దాంట్లో జిల్లాలల్లా రాష్ట్రాలల్లా దేశాలల్లా ఆటలు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారట. అంతేకాదు పొద్దుటిలో 6ంటికే సార్ బల్లెకి వచ్చేటోడట. అట్ట పొద్దుకాల 7ంటి దాకా బల్లెనే పొల్లగాలతో ఆటలు ఆడుకుంటా ఆటలు ఆడించుకుంటా ఉండేటోడట. అందుకనే సార్ అంటే గంత పాయలో మరి. అందుకనే అంటారు కదా, తల్లి తండ్రి గురువు దైవం అని. దైవానికంటే గురువే ముందుగాల అన్నారు కాబట్టి గిట్లా సార్లు తీర్చుకుంటూ అనుకుంటున్నాడ. గీ ముచ్చట తెలిసిన తతిమ పంతులు. ఏ మాట కామాట సార్కు గంతగానో సన్మానం చేసిలంటే తారీఫ్ చేయాల్సిందే కదా. ఏమంటారు? ఇవాళ రేపు పెళ్లి చేసాడంటే మాటలా? అందులో ఆడపిల్లల పెళ్లిళ్ళంటే మామూలుగా ఉంటుందా? లక్షల రూపాయలు పోసి అల్లుడిని కొనుక్కోవాలి. బట్టలు, బంగారము, ఫోటోలు, వీడియోలు, వచ్చిన చుట్టాలకు పెట్టుబడులు, యాటలు కోసి కమ్మటి భోజనాలు, బొచ్చెడు ఖర్చులు ఉంటాయి. ఉన్నోళ్ళంటే ఎంత గొప్పగైనా చేసుకుంటారు. కానీ లేనోళ్ళ సంగతి ఏంది? అప్పు తెచ్చుకునైనా తాకత్కు తగ్గట్టు చేసుకుంటారు. కానీ ఇక్కడో ఉన్న మహారాజు చాలా మందికి లేనోళ్లకు అందరికి ఒకటేసారి లగ్గం కార్యాలు చేపి ఇస్తుండట. గదేందో అరుచుకుని వద్దాం పారి. దునియాల్నే పెద్ద ధనవంతుడు, పైసలకు కొదవలేని మహారాజు అంబానీ సారు. అసొంటి అంబానీ సార్కు ఆస్తులే పెద్దగున్నాయని అనుకున్నాం గాని మనసు కూడా పెద్దదే ఉన్నదులో. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ లగ్గానికి ముహూర్తం పెట్టుకున్నారనేటి ముచ్చటి ఎరుకున్నదే కదా. ఇప్పుడు గా పెళ్లి కంటే మొదలు ఇంకిన్ని పెళ్లిలు చేపిస్తున్నాడట అంబానీ సారు. అంటే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల లగ్గానికంటే ఇగింత మంది పేదోళ్లకు అంబానీ ఇంటోళ్ళు సొంత ఖర్చులతోని లగ్గాలు చేపిస్తుర్రట.
అట్లా చిన్న అంబానీ పెళ్లికి జూలై 12కు లగ్గం పెడితే వాళ్ళు చేపిచ్చే సామూహిక లగ్గాలకు జూలై 2 తారీఖు నాడు లగ్గం పెట్టిర్రట అయ్యగార్లు. ఇంతకు మునుపు వాళ్ళ లగ్గానికి ప్రీ వెడ్డింగ్ పెట్టుకున్నట్టే ఇప్పుడు వాళ్ళ చేతుల మీదంగా ఇగిన్ని పెళ్లిళ్లు చేపిస్తుర్రన్నట్టు. పాల్గూర్లున్న స్వామి వివేకానంద మందిరంలో అయితాయట. అట్లా ఈ లగ్గాలకు అంబానీ ఇంటోళ్ళంతా వస్తారట. మంచి ముచ్చటే కదా. ఇక ఇదిట్లుంటే ఇటు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల లగ్గము జూలై 12 తారీఖుంచి 14 తారీఖు దాకా అంటే 3 వద్దులు మస్తు సంబరంగా అవుతుందట. అట్లా 12 తారీఖు నాడు పెళ్లి చేసి అటెంక తతిమ 2 వద్దులు మిగిలిన కార్యాలు ఆశీర్వాదాలు ఆతారాలు పట్టుడు అసొంటి కార్యాలు చేస్తారట. ఏదైతే ఇంగాని వాళ్ళ పెళ్లి కంటే ముందుగాల పేదోళ్ళ పొల్లగాండ్ల పెళ్లిళ్ళు చేసుడు అనేటిది గొప్ప ముచ్చట అని అనుకుంటుర్రట చాలా మంది దాకా. ఏమాట కామాటే అంబానీ ఇంటోళ్లను తారీఫ్ చేయాల్సిందే పొర్రి. బెల్లమున్న చోటే ఈగలు ఉండాలా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలా, తినగలిగినప్పుడే అన్ని తినేయాలా. నువ్వు రా సామి, వచ్చే నా మాటిను. సారు చాలా బిజీ ఉన్నట్టున్నాడు. నమస్తే సార్. ఎవరికి చెప్పాకో, అసలుకే కాలం బాగోలే. అర్ధరాత్రి 12ంటికే మా ఇంటికి వచ్చేసాయి, కండువా కప్పేద్దాం. అంత గుట్టు సప్పుడు కాకుండా రమ్మంటున్నారు. ఎవరిని సార్? ఎవరైతే నీకెందుకు మంజో, ప్రతిదానికి నేను ఉదాహరణ ఉన్నానని వచ్చేస్తా ఉంటావు. ఇంతకు మళ్ళేం దుకాణం తెరిచినావు? అధికార పార్టీ పెట్టుకుంటా. ఇదే అధికార పార్టీ కార్యాలయము, నేనే అధికార పార్టీ అధ్యక్షుడిని. అగ్గో, నువ్వు ఎప్పుడు ఎలక్షన్లలో పోటీ చేసినావు? పబ్లిక్ నీకెప్పుడు అధికారం ఇచ్చిర్రు? ఒకళ్ళు నాకు ఇవ్వాల్సిన అవసరం లే మంజు, నేనే పెట్టుకున్నా. ఎందుకంటే నా పార్టీ పేరే అధికార పార్టీ. అధికారము ఎవరికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. అధికారం శాశ్వతం కాదు, కానీ పార్టీ పేరు శాశ్వతమే కదా. అందుకనే పార్టీ పేరే అధికార పార్టీని పెట్టుకోనుండా. ఆయన అధికార పార్టీ అనే ఎందుకు పెట్టాలనిపించిందో? ఎత్ర ఎత్ర అధికార పార్టీ రమయంతే తత్ర తత్ర లీడర్ల కృతమస్తకాంజలి. అర్థం కాలే కదా. ఎక్కడైతే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ చుట్టే జరుగుతూ ఉంటారు లీడర్లు. గదే రాజకీయం అంటే. అధికార పార్టీ నాదే కాబట్టి ఇప్పుడు అందరు లీడర్లు నా కాడకే రావాలంటా. పార్టీ పేరు అధికార పార్టీ అయితే లీడర్లు వస్తారా రా? అధికారం అనేది పబ్లిక్ ఇయ్యాలరా. అవన్నీ నాకు తెలుసు మంజు. నా పార్టీ అధికార పార్టీ, ఎమ్మెల్యేలంతా నా వైపే ఉండాలా, లేకపోతే నా అధికారం చూపిస్తా. అధికార పార్టీ అని పెట్టుకుంటే అధికార పార్టీ అయిపోతుందా? చెప్పు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా, ఆగ్రాపేటలో ఆగ్రా ఉంటుందా? ఇట్లాంటివి చాలానే చూసినాంలే మేము దండిగా. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఏమంటాను, అందరు పార్టీలకి అధికారం వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది, కానీ నా పార్టీ పేరులోనే అధికారం ఉంది కాబట్టి అందరు నా కాడికి వచ్చేయాల. ఆకు పసరేమన్నా తాగినవారా? చెప్తే కూడా అర్థమైతే లేదు నీకు. కారు పార్టీ వాళ్ళంతా చెయ్యి పార్టీలోకి పోతున్నారు. ఎందుకని? అది అధికార పార్టీ అని. నాది అధికార పార్టీ కదా, నా దగ్గర రావచ్చు కదా. ఆ అధికారం వేరే, నీ అధికారం వేరే. అబ్బా, అధికారంలో కూడా రకాలు ఉన్నాయా? అట్టయితే ఆ అధికారానికి నా అధికారానికి తేడా ఏంటి? వాళ్ళ అధికారం పబ్లిక్ ఇచ్చిర్రు, నీ అధికారం నీకు నువ్వే తెచ్చుకున్నావు. చెల్లని రూపాయలు లెక్క నువ్వు. అవన్నీ నాకు తెలుసు, చూస్తూ ఉండు. కిట్టుగాడి అధికార పార్టీలోకి జంపింగ్లే జంపింగ్లు అని నువ్వే వార్త చదువుతావు. నీకెంత చెప్పినా సమజైతే లేదు కానీ అధికార పార్టీ అంటున్నావుగా, బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టించుకోపో. పైసలు ఉన్నాయా? అంటే 2 రూపాయల బిల్లులు 3 ఉన్నాయి, సరిపోతాయి. నిక్కర వేసుకొని వచ్చిండమ్మా. అధికార పార్టీలకు లీడర్లంతా జంపింగ్లు చేస్తుర్రు కాబట్టి మా ఆవిడ అధికార పార్టీ అనే పేరు మీదనే ఓ పార్టీ పెట్టిండట. అధికార పార్టీ తనదే కాబట్టి అందరూ తన పార్టీలకే రావాలి అని అంటున్నాడు. గమ్మత్తే ఉంది కదా కథ. అంత అమాయకుల మన లీడర్లు. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారని తెలియదు వానికి. ఏమండి, మన పెళ్లి రోజు వస్తుంది, మరి నాకు గిఫ్ట్గా ఓ బంగారు గొలుసు కొనియండి అని ఇంటామంటే, ఇప్పుడు కాదే కొద్ది రోజులాగా కొనిస్తా అని పెనిమిటి. ఏమయ్యా, బిడ్డ పెళ్లి పెట్టుకుంటేమి గా ఒప్పుకున్న 10 తులాల బంగారంలా ఇప్పుడు ఒక 4 తులాలు పెడదాం, అటెంక పైసలు ఉన్నప్పుడు పూరాగా అప్పచెప్దాం అని ఇద్దరు ఆల్మగళ్ళు గిట్ల బంగారం కొనేంత పైసలు లేక కింద మీద అవుతుంటారు. కానీ ఒక అన్నం చూపిస్తాం చూడుర్రి. ఇది చూసే ముందు మొదలు ఈ నీళ్ళు తాగుర్రి, ఎందుకంటే అన్న మెడల గంత బంగారం ఉంది. మరి చూస్తుర్రు కదా, నిమ్మకాయ
గుమ్మడికాయలు నిలబెట్టేంత మీసాలు, మెడ నిండా నుల్కతాళ్లు వేసుకున్నట్లు వంటి నిండా బంగారం వేసుకున్న గీ అన్న పేరు ప్రేమ్ సింగ్. బీహార్ రాష్ట్రం పట్నాల్లో ఉండే గీ అన్నను అక్కడోళ్ళు గోల్డ్ మ్యాన్ అని పిలుస్తారట. అయితే అన్నకు బంగారం అంటే మస్తు పాయరమట. మనం రోజు బట్టలు ఎట్లా వేసుకుంటామో ఈయన బట్టలు వేసుకొని వాటి మీదంగా బంగారం అట్లా వేసుకుంటాడట. గట్లెందుకనంటే బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రం అన్ని ముచ్చట్లల్లా రువ్వడి మీద ముంగట్కి పోతుంది. ఇక బంగారం ముచ్చట్ల ఎందుకు పోవద్దు అని నేను గిట్లా వేసుకుంటున్నా అని చెప్పుకొచ్చిండట. అంతేకాదు అదైనకు అలవాటట. నేనే కాదు నా బండి కూడా అట్లనే ఉండాలి అని బండికి మొత్తం బంగారు పూత పూసిండు. ఒక్క మెడల్నే అనుకున్నాం గాని చేతులకు కూడా బంగారమే తొడిగిండు. 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టి 2 చేతులకు దొడ్డు దొడ్డు కంకణాలు అసొంటి కడాలేసుకుండు. మనకిడ తులం కొందామంటేనే చక్కెర వచ్చినట్లయితుంది గాని గీ అన్న మాత్రం బంగారాన్ని గదేదో ఇతడి సామాన్ వేసుకున్నంత హల్కగా వేసుకుండు. మీదేసుకున్న బంగారం అంతా కలిపి ఏం తక్కువ 5 కిలోల మాసరున్నదట. వెనక పొంటి ఎవరన్నా కూర్చుంటే ఎటమటం చేయగల అని అనుకున్నాడో ఏమో గాని వెనక సీట్ వీకేసి పోతే గీతే నేను ఒక్కడనే పోవాలి అన్నట్లు తయారు చేసుకుండు. ఎవరన్నా దొంగలు గిట్ల పడి గుంజుకుందామని చూస్తే ఏం చేస్తావే అని అడిగితే అంత సీన్ లేదు, ఒకప్పటి లెక్క లేదు మా బీహార్ రాష్ట్రం, ఇప్పుడు పురాగా మారిపోయింది, దొంగలు కూడా తగ్గిర్రు అని అంటుండు. ఆయన ఈయననే పెద్ద గుండెగాన్ లెక్కుండు. ఆయనతో దొంగలకి అన్నం చూస్తే దొంగతనం కాదు కదా, అటు దరిదాపులకు కూడా రారు అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. తిరుపతి ఎంకన్న కొండకి, యాదగిరి నరసన్న గుట్టకి, ఏమలాడ రాజన్న కాడికి, శ్రీశైలం మల్లన్న కాడికి ఇవాళ కుదరకపోతే రేపు కాకుండా ఎల్లుండైనా పోవచ్చు. కానీ గా మంచు కొండల్లో అయ్యే శివయ్య జాతరకు మాత్రం అది అయినప్పుడే పోవాలి, లేకుంటే ఎప్పుడు పడితే అప్పుడు పోలేం అన్నట్లు అమర్నాథ్ యాత్ర గీ శనారం సంధి శురువైతుందట. మరి గా జాతర ముచ్చట్లేంది, అధికారులు ఎసొంటి సౌలతులు చేసిర్రో అట్లా వేర్చుకొని వద్దాం పారు. జమ్మూ కాశ్మీర్ మంచు కొండల్లో అమర్నాథ్ యాత్ర మా సంబురంగా శురువైంది. ఈ శనివారం నాడు శురువైన యాత్ర ఆగస్టు 19 తారీఖు నాడు ఒడుస్తుందట. అందుకే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శివయ్య భక్తులంతా అమర్నాథ్ యాత్రకు గుంపులకు గుంపులు బండ్లు కట్టిర్రు. వాతావరణం ఏమంత బాలేకున్నా హరహర మహాదేవ శంభో శంకర అని అనుకుంటా తొవ్వబట్టిర్రు. అనంతనాగ్ జిల్లాలో అయితున్న గీ అమర్నాథ్ యాత్రకు దేశంలో ఉన్న అన్ని జాగాలకెంచి భక్తులు ఎగబడొస్తుర్రని సర్కార్ అన్ని తీర్ల సౌలతులు చేసింది. తాపలెక్క కాదు, ఈసారి సర్కార్ అన్ని తీర్లా తయారయ్యింది. భక్తులెవ్వళ్ళు బుగులు పడొద్దు, ఎంత ఆపతొచ్చినా ఆదుకునేతానికి సైన్యం మీకోసం ఉంది అని చెప్పిందట. ఎత్తైన కొండలు గుట్టలు దాటుకుంటా పరమేశ్వరుని సల్లని సూపు మీద పడాలని పానాలు లెక్క చేయకుండా కదులుతుర్రట. 19 మీటర్ల పొడుగు 16 మీటర్ల ఎడల్పున్నగా మైమగల్ల గుహల శివలింగం ఆషాఢ మాసంలో దానంతటా అదే పెరుగుతుందట. అందుకే గా పవిత్రమైన లింగాన్ని స్వయంభూలింగం అని అంటారట. అంతేగా కాదు, గిది శివయ్య కొలువైన జాగా, పార్వతమ్మకు అన్ని రహస్యాలు అమరత్వాన్ని చెప్పిన జాగా అని అనుకొని భక్తులు జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకున్న సాలని అనుకుంటారట. అయితే గీసారి టికెట్ బుకింగ్ చేసుకున్నోళ్ళకే దర్శనం ఉంటదట. అట్లా కాకుండా వట్టిగా వస్తే మాత్రం వెనకకు పంపుడే ఉంటదన్నట్లు చెప్తుర్రట అధికారులు. లింగమయ్య కడిగి పోవాలంటే 2 తొవ్వలట. అండ్ల నువాన్ పహల్గాం దిక్కు నుంచి 48 కిలోమీటర్లు, బాల్తాల్ దిక్కు నుంచి 14 కిలోమీటర్లట. పోతా అనుకున్నది 2 తవ్వలే కాబట్టి పోలీసోళ్లు భక్తులను గుంపులు లెక్క ఈడుస్తున్నారట. అందులో ఒక గుంపు అప్పుడే దర్శనానికి పోయిందట. గాళ్ళంతా 13,000 అడుగులు ఎత్తులున్న ఆ పరమేశ్వరుని కళ్ళారా చూసొస్తే అదే గీ జన్మకు ముక్తి ఫలం అని తవ్వబట్టిర్రట. ఇక మరి మీరు కూడా పోయేది ఉంటే వీళ్ళు చూసుకొని పహలంగా పోయిరండ్రి. చలో మరి 1 మటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.